బ్యారిస్టర్ పార్వతీశం 3వ భాగం. ఆ ధోరణిలో మాట్లాడుతుంటే ఆ దేశస్థులకు నన్ను చూస్తే వేళాకోళంగా ఉండేది. నన్ను వట్టి వెర్రికుట్టి కింద కట్టి నవ్వుతూ ఉండేవారు. నా దురదృష్టమేమిటో కాని ఎప్పుడు ఏది అనుకున్నా దానికి వ్యతిరేకమే జరుగుతూ ఉండడం, ఏది ఊహించుకున్నా దానికి విపరీతంగా ఉండేదే ప్రత్యక్షమవడం. స్టీమరు బొంబాయి హార్బర్ చేరింది. పూర్తిగా ఆగలేదు. ఎవరూ ఇంకా నేలమీద అడుగుపెట్టలేదు. వెంటనే నేననుకున్నదంతా తప్పని, నా మాట తప్పని అన్నవాళ్ల మాటలే నిజాలని, నా ఊహలన్నీ ఊహలు మాత్రమేనని తెలుసుకున్నాను. ఏమంటారా, స్టీమరు పూర్తిగా ఆగకుండానే ఎలా వచ్చాడో ఒక షరాబు, పెద్ద తలగుడ్డా వాడు, చెమటలు కారుకుంటూ వగరుస్తూ, చెమటలు చొక్కాతో తుడుచుకుంటూ, అందర్నీ చూచి వెర్రిగా నవ్వుతూ పైకి చక్కా వచ్చాడు. వచ్చినవాడు మర్యాదగా అక్కడున్న కుర్చీమీదనో సోఫామీదనో కూర్చోకూడదు, నేలమీద 10 మంది నడిచే చోట చతికిలపడ్డాడు. ఇంతకూ పడిపోయినట్టెందుకొచ్చాడో తెలుసా? కావలసిన వాళ్లకు చిల్లరివ్వడానికి. అనగా స్టీమర్లో వాళ్లంతా ఇతర దేశాలనుంచి వస్తున్నారు గదా, వాళ్ల దగ్గర పౌండ్లు షిల్లింగులే గాని రూపాయలు అర్ధలు ఉండవు. అవి ఉంటేనేగాని ఇక్కడ వ్యవహారం నడవదు. అందుకని ప్రయాణీకుల సౌకర్యం కోసం విదేశీ డబ్బుకు స్వదేశీ డబ్బు ఇద్దామని సంకల్పం. మంచిదే కాని ఆ షరాబుకు మనమీద అభిమానం కాదుగా. రూపాయికి కానీయో అర్ధణాయో మారకం తీసుకుని ఒక్క అరగంటలో ఏ శ్రమ లేకుండా 50 100 సంపాదించుకుపోదామని వాడి ఉద్దేశం. ఇన్ని దేశాలు తిరిగినా ఎక్కడా ఈ పద్ధతి కనిపించలేదు. కావలిస్తే కావలసినన్ని బ్యాంకులు ఎక్కడ పడితే అక్కడ. వెడితే క్షణంలో మన పని చూసి పంపేస్తారు. అంతేనే కాని ఇదేమిటి అసహ్యం వేస్తూను? ఇంతలోనే మరో షరాబు తయారయ్యాడు. ఈ లాభమంతా వీడే తినిపోతున్నాడన్న బెంగకొద్దీని. ఇది చూసి స్టీమర్లో ఉన్న దొరలంతా బయటికి వస్తూ నవ్వుకుంటూ పోవడం. ఇంతా చేస్తే చాలామంది వీళ్ల దగ్గర సొమ్ము మార్చుకోనేలేదు. కాని వీళ్లను చూస్తేనే ఏదో నేరం చేసినట్టు బాధపడి తలకాయ ఎక్కడో పెట్టుకున్నానంటే నమ్మండి. అయిందా? నేను అనేక పెద్ద పెద్ద హార్బర్లు, రైల్వే స్టేషన్లు చూచాను గదా. అక్కడ ఏ విధమైన గందరగోళమూ ఉండేది కాదు. ప్రజలు నిశ్శబ్దంగా నెమ్మదిగా దిగుతారు, ఎక్కుతారు. కూలీలు సామాన్లు ఎక్కిస్తారు, దింపుతారు. కాని బొంబాయి హార్బర్లోనూ తరువాత మన రైల్వే స్టేషన్లోనూ ఉన్నంత హడావిడి, కంగారు, గందరగోళం మరోచోట ఎక్కడా ఉండవు. ఐరోపా మహాసంగ్రామంలో కూడా ఇంత శబ్దం ఉంటుందాని అనుమానం. అనుమానమేమిటి, ఉండదని నిశ్చయం. సరే, ఎలాగో నేను నా సామాను జాగ్రత్తగా పెట్టుకుని దర్జాగా దిగాను. 4 కూలీలని కేకేసి అంతా అవతల పెట్టమన్నాను. ఇంతలో ఒకడు వంగి వంగి సలాములు చేస్తూ హడలిపోతూ నా దగ్గరకొచ్చాడు. ఎందుకు నాకీ సలాములు? నన్ను చూసి ఇంత భయమెందుకు? నేనేమైనా గవర్నర్నా? ఇంతా చేసి అదేమిటో తెలుసునా? నా సామానులు పరీక్ష చేయాలిట, అదీ సంగతి. ఎందుకు అన్నాను. అది రూల్స్ అండి, ప్రతివాళ్ల సామాను చూడాలి అన్నాడు. సరే అయితే అందరివి చూడమన్నాను. ఒక పక్క నుంచి చూస్తున్నానండి అన్నాడు. అయితే నాదే పక్కనుంచి చూస్తావన్నాను. అయితే నేనన్నది వాడికి అర్థం కాలేదనుకున్నాను. క్షణం ఏమీ మాట్లాడలేదు. దొరల సామాన్లన్నీ చూడ్డం అయిందా అన్నాను. అయిందండి, అయినా వారు దొరలు కదండి, వారి సామాన్లు అంత ఇదిగా చూడక్కర్లేదండి అన్నాడు. ఇది వినేసరికి నాకు వళ్ళు కాలుకొచ్చింది. కాని అప్పుడేం చేయగలను? మాటాడకుండా ఈ అవమానం దిగమింగి సరే చూసుకోమని నా సామానక్కడి దింపాను. ఏముంది, బట్టలు పుస్తకాలు తప్ప మన దగ్గరే ఉంటాయి. పుస్తకాలన్నీ తిరిగేస్తున్నాడు. అవి మీకెందుకు, అందులో ఏముంటుంది అన్నాను. దేశంలోకి తేకూడని పుస్తకాలు ఉన్నవేమో చూడాలి అన్నాడు. సరే కానిమ్మన్నాను. నా దగ్గరున్న పుస్తకాలన్నీ తిరిగేశాడు కాని వాడికేం తెలుస్తుంది గనక తేకూడని పుస్తకాలు కొన్ని చూచికూడా తెలియకూరుకున్నాడు. కాని అనీబిసెంటు దొరసాని వ్యాఖ్యానంతో ఉన్న భగవద్గీత తీసి ఇది ఉండకూడదు అన్నాడు. అదేమిటి అన్నాను. అనీబిసెంటు పుస్తకాలేవీ ఉండకూడదన్నాడు. ఓయ్ వెర్రినాయనా, ఇది భగవద్గీత అనగా మతగ్రంథం, రాజకీయ గ్రంథం కాదు. దీనివల్ల ఎవరికీ ఏ అపకారమూ లేదు. ఆవిడ కర్మము మా కర్మము గాలి మా మత విషయంలో చాలా కృషి చేసి పుస్తకాలు వ్రాసింది. వాటికి ఆవిడ రాజకీయాందోళనకి ఏమీ సంబంధం లేదని ఆ ఆసామికి నచ్చజెప్పేసరికి నా తాతలు దిగొచ్చారు. ఎలాగైతేనేమి ఆ గండం తప్పించుకుని బయటపడ్డాను. అక్కడ్నించి ఒక బండి చేసుకుని తిన్నగా ఏదైనా హోటలుకు తీసుకువెళ్లమన్నాను. నేను ప్రపంచంలో పెద్దా చిన్న అనేక రకాల హోటళ్లు చూచానుగాని ఇంత దరిద్రంగా ఏదీ కనబడలేదు. బొంబాయిలో ఇదో మంచి హోటలనే పేరు. చాలామంది ఇందులో మకాన్ చేస్తున్నారు. కాని రాజును చూచిన కళ్లతో మొగుణ్ణి చూస్తే మొత్తబుద్ధైందని నాకు మటుకు మహా అసహ్యం వేసింది. అక్కడ ఏర్పాట్లు, సామాన్లు ఏం చూసినా అబ్బా మహాబాధపడ్డాను. తరువాత అంతకన్నా చండాలాలు చాలా చూచాను గనక ఇప్పుడదే బాగున్నదేమోననిపిస్తుంది. సామాను గదిలో సర్దుకుని స్నానం చేద్దామని స్నానాల గదిలోకి వెళ్లాను.
దొరలు స్నానం చేసే పద్ధతి తెలుసుగా మీకు? బట్టలు విడిచి కుళాయి కింద నిలబడ్డాను. ఆ దేశాలలో ఉండే స్నానాల తొట్టెలు ఇక్కడ లేవుగా మరి? పోనీ లేకపోతేనేమని హాయిగా కుళాయి కిందనే స్నానం ప్రారంభించాను. గదెంతా ఎక్కడ చూసినా సబ్బు అనేది కంటపడలేదు. ఏమిటి అన్యాయమని దెబ్బలాడదామని అక్కడినుంచి యజమానిని కేకవేశాను. ఏదో కొంప మునిగిందని నౌకరు పరిగెత్తుకొచ్చాడు. నన్ను చూసి కంగారుపడి వెనక్కి వెళ్లాడు. అప్పుడు నా అవస్థ నాకు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడి తువాలు చుట్టిపెట్టుకుందామని నాలుగు పక్కలా వెతుకుదును కదా, తువాలుగాని అంగవస్త్రంగాని ఏమీ కనబడలేదు. ఒళ్ళు తోముకోవడం మాట దేవుడెరుగు, తడి ఒళ్ళు తుడుచుకోకుండా ఎలాగా? తలుపుచాటున నుంచుని హోటలు వాళ్లని 4 తిట్టి సబ్బూ తువాలు ఏవని అడిగాను. ఎవరివి వారు తెచ్చుకోవలసిందేగాని హోటలు సప్లై చేయడం మామూలు లేదని అన్నాడు. విదేశాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా సబ్బూ తువ్వాళ్లు దుప్పట్లు కంబళ్ళు వగైరాన్ని హోటలు వాళ్లే ఇస్తారు. ఇక్కడ పెద్ద హోటలని పేరుపడ్డ చోటే ఇలా ఏడిస్తే మిగతా చిన్నవాటిల్లో ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎలాగో ఆ తడివంటి మీదే చొక్కాలాగు తొడుక్కుని బయటపడ్డాను. వెంటనే షాపుకు వెళ్ళి సబ్బూ తువ్వాళ్లు కట్టుకునేందుకు పంచెలు వగైరా కొనుక్కున్నాను. ఇంక భోజనం విషయం ఏం చెప్పను? తలుచుకుంటే అసహ్యమూ చెప్పడానికి సిగ్గునూ. వండిన పదార్థాలు, వడ్డించే పాత్రలు, మనుషులు, పద్ధతులు అన్నీ కూడా అసహ్యం. దొరలు మన్ని చూసి నవ్వారంటే నవ్వరా మరి? అసహ్యించుకున్నారంటే ఆశ్చర్యమేముంది? బోలెడంత దేశాభిమానం ఉన్నవాణ్ణి ఇక్కడ పుట్టి పెరిగిన నాకే ఇలా ఉందంటే ఇతర్ల సంగతి చెప్పడమెందుకు? అక్కడ్నించి ఊరు చూద్దామని బయలుదేరాను. వీధిలోకొచ్చేసరికి అంతా గొడవ, గందరగోళం, కంగారూను. బళ్లవాళ్లు వాళ్ల ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా తోల్తారు. సైకిళ్లు చెప్పనే అక్కర్లేదు. మనుషులంతా తలోదారీని, సాధ్యమైనంతవరకు రోడ్డు మధ్యనేగాని నడవరు. వారు వ్యవహారాలు, లావాదేవీలు అన్నీ రోడ్డు మధ్యనే నిలబడి తేల్చుకుంటారు. నడుస్తూ నడుస్తూ ప్రతివాడు రెట్టవేసినట్టు తుపుక్కును ఉమ్మేస్తాడు. నడకలో ఒకరికి ఒకరికి సంబంధం కనబడలేదు. నలుగురు కలిసి బయల్దేరినా అడుగులో అడుగు కలవదు. నేను మొదట్నించి నియమాలకు, నిబంధనలకు అలవాటు పడ్డవాణ్ణి. దేశాంతరం వెళ్ళినప్పటినుంచి మరీను. అక్కడేమిటంటే రోడ్లమీద బళ్లచప్పుడు, మనుషుల బూట్ల చప్పుడేగాని మరో ధ్వనేమీ ఉండదు. ఇక్కడో మన ఇష్టం వచ్చినట్టు కేకలు వేస్తాం, నవ్వుతాం, గట్టిగా మాట్లాడతాం. ఇది కూడా ఓ పెద్ద తప్పేనా ఏమిటి? మాట్లాడ్డానికి కూడా ఆ మాత్రం స్వతంత్రం లేదా అంటారేమో. మాట్లాడొచ్చు, కాని మన గొడవలు ఊరంతా వినబడేటట్లు గోల చేయనక్కర్లేదు. కాదు, నెమ్మదిగా మాట్లాడ్డం, నెమ్మదిగా నవ్వడం మనం అలవాటు చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. హోటళ్లలో, రైళ్లలో, నాటకాలలో ఒకచోటేమిటి 10 మంది చేరే చోటల్లా ఈ పద్ధతికి మనం అలవాటు పడితే ప్రాణం ఎంతో హాయిగా ఉంటుంది. వీధిలో చూస్తే ఒక మనిషి మోస్తరొకరుండరు గదా. అంటే పోలికలో కాదునే చెప్పేది, అది ఎలాగూ అసంభవమే. నేననేది వేషభాషల సంగతి. ఎన్ని దేశాలు తిరిగినా ఇంగ్లీష్ భాషతో నెగ్గుకొచ్చాను. స్వదేశానికొచ్చినా ఒక్కోచోట ఒక రకం భాష. భాష మాట అటుంచండి, వేషం సంగతి నేననేది. యూరపు, అమెరికా ఖండాల్లో ఎక్కడికి వెళ్ళినా ఒకే రకం దుస్తులు కదా. అలాగే మన దేశంలో కూడా విదేశీయులందరూ ఒక్క మోస్తరుగా దుస్తులు వేసుకోకూడదు. ఆడవాళ్ల ధర్మమా అని వాళ్ల మట్టుకు దేశమర్యాద నిలిపి ఒకే రకంగా దుస్తులు వేసుకుంటున్నారు. మగవాళ్లకు ఈ సూట్లు, బూట్లు, వేస్ట్కోట్లు ఎందుకో తెలియదు. పిల్లలకని కుట్టించడం ముద్దు, పెద్దలకని ఫ్యాషను. కొందరు మరీ సూటు వేస్తే ఉంటారు మహాప్రభో, చూడ కళ్ళు లేవన్నట్టుంటారు. పొట్టిగా లావుగా ఉండడం, పెద్ద పొట్ట, నెత్తిమీద జుట్టుముడి, ఈ మనిషి సూటు వేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. నేనలాంటి వాళ్లను చాలామందిని చూశాను, బాధపడ్డాను. ఆ పొట్టమీదినుంచి లాగు జారిపోతుండడం, దాన్ని ఆపడానికి పెళ్ళాం పాత చీరంచు ముడిపెట్టి దాన్నే బెల్టుగా భావించడం, ఇది కనబడుతూ కోటు బొత్తాలు పెట్టకపోవడం, నెత్తిమీద తలగుడ్డ. ఈ గంగిరెద్దు వేషం ఎందుకు వేస్తారో తెలియదు. వీధుల్లోకొస్తే ఇది. ఇళ్ళు అలాగే ఉంటాయి, ఒకదానికి సంబంధం ఉండదు. పెద్ద మేడ, పక్కనే చిన్న ఇల్లు, ఇంకో పక్కన అంతకన్నా చిన్న గుడిసె. పోని ఆ ఉన్న మేడలేనా ఒకదాన్ని పోలి మరొకటి ఉండదు. దేని దారి దానిదే, ఎవరికి తోచినట్టు వారు కట్టవలసిందే. ఆ దేశాల్లో అలా కాదు. వీధులకి వీధులు ఒకే మోస్తరుగా ఉంటాయి. కట్టడాల్లో పారు తీరు ఉంటుంది. వేషభాషల్లో సమానత్వం ఉంటుంది. నడకలో, చర్యలో ఐక్యత ఉంటుంది. దానివల్లనేమిటంటే ఆ జాతిలో, సంఘంలో, ఆచార వ్యవహారాల్లో, వ్యవహార దృక్పథంలో, జీవితాదర్శంలో ఐక్యత ఉన్నదని బోధపడుతుంది. మన వేషముల వల్ల, నడకల వల్ల, కట్టడముల వల్ల ఈ ఐక్యత ఇక్కడ మృగ్యమని తోస్తుంది. బొంబాయిలో దిగగానే ఈ తారతమ్యం చూసేసరికి చాలా బాధ కలిగింది. ఇది కేవలం బాహ్యమేనా, ఆంతర్యంలో కూడా ఈ వ్యత్యాసాలున్నాయా అనే సందేహం కలిగింది. ఆ దృష్టితో మన సంఘాన్ని పరిశీలనగా చూడాలని ఆ క్షణంలో ఒక సంకల్పం కూడా కలిగింది.
అందుకని నగర సంచారానికి బయల్దేరాను. ఈ ఊరంతా కొత్త, ఇక్కడ మనుష్యులు కొత్త, భాష కొత్త, ఆచార వ్యవహారాలు కొత్త. ఇంక నా బొంద ఇక్కడ కొత్త కానిదేమిటో అర్థం కావడంలేదు. పోనీ 4 రోజులిక్కడుండి ఈ ఊరు 4 దిక్కులా తిరిగి ఇక్కడి పద్ధతులు చూసి తెలుసుకుంటే భారతమంతా తెలుసుకున్నట్టే అనిపించింది. 3 ఏళ్లు ఇంటికి దూరంగా ఉన్నవాడిని ఇంకో 4 రోజులో వారం రోజులో గడిపితే మట్టుకు మునిగిపోయిందేమున్నది అనుకున్నాను. ఏమైనా ముందు ఇంటికి బొంబాయి క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాద్దామని అనుకుని దగ్గర కార్డులు కవరులు వగైరా ఏమీ లేవని తెలుసుకుని తిన్నగా పోస్టాఫీసుకు వెళ్లి కావలసినవి తీసుకుని అక్కడే ఎలాగో కూర్చుని నేను బొంబాయి క్షేమంగా చేరానని 4-5 రోజుల్లో బయల్దేరి ఇంటికి చేరుకోగలనని ఇన్నాళ్ల తర్వాత మిమ్ములను మళ్లీ కలుసుకుని పాదాభివందనం చేసి మీ ఆశీస్సులు పొందవలనని ఉత్సాహంతో ఉన్నానని వ్రాశాను. ఉత్తరం రాస్తున్నంతసేపు కళ్ళనీళ్లు కారుతూనే ఉన్నాయి. ఎలాగో సముదాయించుకుని ఉత్తరం పెట్టిలో పడేసి బయటకు వచ్చాను. ఈ పోస్టాఫీసులో కూడా ఎంత గొడవో, ఎంత గందరగోళమో, ఎన్ని భాషలో ఎన్ని రకముల వేషములో లెక్కలేదు. భారతీయులంతా ఒక్కసారి ఇక్కడకు ఏదో తిరునాళ్లకు వచ్చారా అనిపించింది. విదేశాలలో ఏ పట్టణం చూచినా పల్లె చూచినా వేషం మటుకు అందరికీ ఒకలాగునే ఉంటుంది. లండన్, ప్యారిస్ ఇలాంటి నగరాల్లో కూడా జనాన్ని వెనకనించి చూస్తే అందరూ అక్కడివారేననిపిస్తుంది. ఇక్కడ వీధులన్నీ ఎంత సమ్మర్దంగా ఉన్నవో లెక్కలేదు. అంత విశాలమైన రాజవీధులలో కూడా తొడతొక్కిడే, ఒకరినొకరు తోసుకు తిరగడమే. స్త్రీలు పురుషులు కూడా రాజవీధులలో కూడా మధ్యగా నిలబడి రాజకీయాలో, పరస్పర వైరాలో, దూషణ భూషణలో, గృహఛిద్రాలో చెప్పుకుంటూ అక్కడే తిరిగే ఇతర మనుష్యులకు తాము అడ్డుగా ఉన్నామన్న సంగతే ఎవ్వరూ గమనించరు. వాళ్లను తప్పుకోమని సైకిళ్ల గంటలు, రిక్షావాళ్ల కేకలు, దూషణలు, మోటార్కార్ల కూతలు, వారిని తప్పుకోమని హెచ్చరిస్తున్నా వాళ్ల వాద ప్రతివాదాలతో ఇవి ఏవీ ఎవరి చెవికి ఎక్కినట్టు కనిపించదు. ఆ విషయంలో మట్టుకు వాళ్ల దీక్ష, పట్టుదల, నిర్భయత్వము ప్రశంసనీయమనిపించింది. రకరకాల తినుబండారాల నుంచి కూరలు, పువ్వులు, పళ్ళు, పిల్లల ఆట వస్తువులు, స్త్రీల అలంకరణ వస్తువులు, ఒకటేమిటి ఎన్నెన్నో రకరకాలు తోపుడు బండ్ల మీద వేసుకుని పెద్ద పెద్ద కేకలతో అమ్మేవారు వందలాది కనబడ్డారు. వారినందర్నీ జాగ్రత్తగా తప్పించుకొంటూ మనుషుల మీద బళ్ల కింద పడిపోకుండా సర్కస్లో తీగమీద నడిచే మనిషిలా ముందుకు సాగి 1-2 షాపుల్లోకి వెళ్లి కొన్ని పంచెలు, చొక్కాగుడ్డలు, తువ్వాళ్లు వగైరా కొనడానికి ఎంతో ప్రయత్నం చేశాను. ఏ ఒక్కడూ సరి అయిన ధర చెప్పడు. ఇక్కడి వస్తువుల విలువ నాకు తెలియదు. తక్కువకడిగితే ఏం తప్పో, అడక్కపోతే మోసమన్న సంగతి తెలిసేపోయింది. ఇలా బాధపడుతూ ఆఖరికి అత్యవసరమైన ఏ 1-2 వస్తువులో మాత్రం కొనుక్కుని బయటపడ్డాను. ఇలా వేడుకలు చూస్తూ తిరిగి తిరిగి ఒక హోటల్లోకి ఫలహారానికి వెళ్లాను. తీరా చూస్తే అది మాంసాహారులకు మాత్రమే ఉపయోగించేదని తెలుసుకుని వెంటనే బయటకు వచ్చి ఈసారి శాఖాహారుల హోటల్కి వెళ్లాను. అక్కడ ఏదో కొంత కడుపులో వేసుకుని బయల్దేరాను. ఇకనిక్కడుండి చూచేదీ చేసేదీ ఏమీ లేదని రాత్రికే ఇంటికి పోదామని నిశ్చయం చేసుకుని హడావిడిగా నా బసకే బయల్దేరాను. ఆ రాత్రి నెమ్మదిగా సకాలంలో విక్టోరియా టెర్మినస్కు వచ్చాను. నిడదవోలుకి టిక్కెట్టిమ్మన్నాను. నిడదవోలు ఏ దేశంలో ఉన్నది అన్నాడు. మన దేశంలోనే, తూర్పు తీరాన, మదరాసు రాష్ట్రంలో. మదరాసుకి ఉత్తరంగా సుమారు 300 మైళ్ల దూరంలో ఎంఎస్ఎం రైలుమీద ఉన్న చిన్న స్టేషను. దగ్గర మ్యాప్ లేదుగాని లేకపోతే చూపించేవాణ్ణే అన్నాను. పోనీలేండి, పర్వాలేదు, అయినా మా దగ్గర టిక్కెట్లు లేవు, మదరాసుకు కావలిస్తే ఇస్తానన్నాడు. నేనిక్కడి నుంచి బోలెడంత దూరం మదరాసు వెళ్ళి అక్కడినుంచి మళ్లీ ఎగువకు వెళ్లడం నాకు నష్టమూ కష్టమూ కూడాను. అందుచేతను మీరు నిడదవోలుకు వ్రాసి ఇవ్వండి. లేకపోతే మీకు బహుశా బెజవాడ అనే ఊరు తెలిసే ఉంటుంది, అక్కడికిచ్చినా సంతోషమే అన్నాను. అయితే ఇంకనేం, బెజవాడకు ఇవ్వగలను అని ఒక టిక్కెట్టు తీశాడు. దానిని చూచి దయచేసి నాకు 2వ తరగతి ఇప్పించండి అన్నాను. వాడు నా కేసు చూసి కొంచెం కంగారుపడి క్షమించండి సార్ అని, తమకే ఊరు కావాలన్నారు మొదట అని అడిగాడు. నిడదవోలు అనగానే ఇండియా గైడ్ తీసి ఆ ఊరు అది ఎంత దూరంలో ఉన్నదో దానికి ఛార్జీ ఎంతవుతుందో గబగబా లెక్కకట్టి నాకు టిక్కెట్టు వ్రాసి, ఈ మాట మొదట్లోనే చెప్పలేదేమి సార్, మిమ్మల్ని శ్రమపెట్టాను, మన్నించండి అని లేచి నుంచుని నాకు సగౌరవంగా టిక్కెట్టు అందించి పంపించాడు. నేను కూలీచేత సామాను పట్టించుకుని రైల్లోకి వెళ్ళి అప్పటికింకా చాలా వ్యవధి ఉన్నా రైల్లోనే ఏదో పుస్తకం తీసుకుని చదువుతూ కూర్చున్నాను. సుమారు 1 గంట వరకు అక్కడనే వేచి ఉండవలసి వచ్చింది. క్రమేణా జనం పూటయ్యారు.
నా పెట్టెలో కూడా 2 ఆంగ్లో ఇండియన్ యువతులు, ఒకరిద్దరు పార్సీలు, ఒక మహారాష్ట్ర దంపతులు ఎక్కి కూర్చున్నారు. నేనొక్కడనే విశాలంగా కూర్చోవడం చూచి ఆ మహారాష్ట్ర దంపతులు ససామానుగా వచ్చి నా బెర్తుమీద సుఖాసీనులై కూర్చున్నారు. స్టేషనంతా కావలసినంత సందడిగా ఉంది. రైలు బయల్దేరింది. బ్రతుకు జీవుడా అనుకున్నాను. 2 రోజుల్లోపున సుఖంగా ఇంటికి చేరవచ్చును కదా అని సంతోషిస్తూ, ఇప్పుడు మొగలితుర్రు ఎలా ఉంటుందో, మా వాళ్లు నా రాకకు ఎంత ఆదుర్దాతో వేచి ఉంటారో, ఇన్నాళ్లు ఒంటరిగా వాళ్లెలా రోజులు గడిపారో, నేను వస్తున్నానని తెలిసి ఇతర బంధువులెవరైనా కూడా వచ్చి ఉంటారేమో అనే ఆలోచనలు ఏవేవో బయల్దేరినా నాలో నేను నవ్వుకుంటూ, మధ్య మధ్యను కొంచెం విషాదఛాయలు తెచ్చుకుంటూ, వెంటనే వాటిని వెనక్కి నెట్టుతూ పిచ్చివానిలా నేనెక్కడున్నదీ మరిచి కూర్చున్నాను. మిగతావాళ్లు ఎవళ్ల భాషలో వాళ్లు సంభాషణలు సాగిస్తున్నారు. బారిస్టర్ పార్వతీశం. రచన కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి. గాత్రధారణ మిమిక్రీ జనార్దన్. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాలా. స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.